ఏ రకంగా రాజగోపాల్ చెంచాగిరి వేసుకుంటా ఎట్లాంటి లుచ్చా కామెంట్ పెట్టినా మహేష్ గారు ఊపుడు అనుకుంటారేమో. ప్రతి ఒక్కరికి రుణం తీసుకుంటా, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లేదు మహేష్ గారు చెప్పాడు చిన్న అవినీతి చేసిన, చిన్నది వెంట్రుకంత అవినీతి చూపించినా మీరు మునగాలని ఒప్పుకుంటే నేను ముక్కునలకు రాస్తా, దమ్మున మాట ఛాలెంజ్ చేయరు. లేదు మీరు దమ్మున అయితే రేవంత్ రెడ్డి ఫస్ట్ గల్లాపడి అడుగురి మంత్రి పదవి ఇవ్వని, తర్వాత నా కాడికి ఆడు మీరు అప్పుడు చూద్దాం, అప్పుడు మీరు మునగలేరు. ఆడ వనికిరాని మొగోలు వనికొస్తారు, లెవెల్ సరిపోతలేదా? చాలా ఛాలెంజ్ చేస్తుంది ఈరోజు. ఈ రోజు ఎవరెవరైతే కామెంట్ పెడుతురో రాజగోపాల్ రెడ్డి ఎంగిల్ పెట్టుకుని నేను ఛాలెంజ్ చేస్తాను రేపు 2008 మహేష్ గారు సెంటర్ రాజగోపాల్ రెడ్డి కంటే లెవెల్ కంటే పైకుంటారు. ఇవాళ ఎట్లయితే రేవంత్ రెడ్డి మీరు ప్రశ్నించలేకపోతారో నా పైన ఎట్లయితే గొంతులు వేస్తున్నాయో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి స్థాయిని మించిపోయి మహేష్ గారు రేపు 2008 నిలబడతాడు. అయాల రాజ్యాంగ స్థాయి కింది కావాలి. అయాల కామెంట్ పెట్టి ఒక్కొక్క నా కొడుకు ఉచ్చ వడాలి కామెంట్లు అంటే మహేష్ గారి స్థాయి పెద్దదైందిరా అని గుండెల్లో గుబులు రావాలి కామెంట్లు అంటే అనుకుంటారా? ప్రజలు కలుసుకుంటే పండబెట్టి తొక్కుతారు ఎవరినైనా, అది నన్నైనా రాజగోపాల్ అయినా మిమ్మల్ని అయినా. ప్రజల న్యాయ నిర్ణేతలు ప్రజలు కలుసుకుంటే రాజగోపాల్ ఎంత, నేనెంత, నువ్వెంత, ఓడెంత. ప్రజలను చైతన్యం చేస్తున్న భయంతో, ప్రజల తరఫున మాడుతున్న భయంతో ఏం రాజగోపాల్ రెడ్డి గారు కామెంట్ పెట్టిస్తానా? ఎన్ని పైసలు ఇచ్చినావు? ఎందుకంత గుబులేస్తాంది? నిజాలు మాట్లాడితే ఎందుకు కోపం వస్తుంది?